ఓకేనా? మనము 6.2 ఎక్సర్సైజ్ నుంచి మనము 12th ప్రాబ్లం వరకు డిస్కస్ చేసాము. ఇవాళ 13th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ అండ్ nth టర్మ్ ఆఫ్ 2 ఏపీస్. ఇక్కడ 2 ఏపీస్ ఉన్నాయి చూడండి. ఇదొక ఏపీ, ఇదొక ఏపీ ఆర్ ఈక్వల్. అంటే వాడు చెప్పేది ఏమంటున్నాడంటే ఇదొక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ. ఏంటిది? 63, తర్వాత వచ్చే నెంబరు 65, తర్వాత వచ్చే టర్ము 67, ఇట్లా వెళ్తుంది ఇది. దీనిలో ఎంత టర్ము అంటే ఏఎన్ ఎంత టర్ము, ఇందులో ఉన్న ఎంత టర్ము. ఇంకొక ఏపీ తీసుకుంటే అదేంటి 3, 10, 17 ఇలా వెళ్తున్నప్పుడు దీనిలో కూడా ఏదో ఒక ఎంత టర్మ్ ఉంటుంది కదా. ఈ ఎంత టర్ము ఈక్వల్ అయితే దాని వాల్యూ ఎంతను? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్, ఇందులో ఉన్న ఎంత టర్ము, ఇందులో ఉన్న ఎంత టర్ము ఈక్వల్ అయితే దాని ఎన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఇందులో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఒకదానితో ఒకటి ఈక్వల్ చేస్తే నాకు ఆ ఎంత టర్మ్ అనేది ఇందులో ఈక్వల్ అవుద్ది. ఆ ఈక్వల్ టర్మ్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 63 అనేది ఇందులో ఫస్ట్ టర్ము. దీన్ని మనం ఎప్పుడు A1 అంటాం. దాన్నే సింపుల్గా ఫస్ట్ టర్మ్ ఎప్పుడు ఏతో రిప్రజెంట్ చేస్తామని చాలాసార్లు చెప్పా. 63. సో కామన్ డిఫరెన్స్ D is equals to A2 minus A1. ఇక్కడ A2 65 minus 63, that is equals to 2. A1, A2, A3 ఇలా వెళ్తుంది. ఇది ఎంత టర్ము, ఇందులో ఉన్న ఎంత టర్ము, ఇందులో ఉన్న ఎంత టర్మ్కి ఈక్వల్ అంటున్నాడు కనుక ఇప్పుడు ఇందులో ఉన్న ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో జనరల్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ఏఎన్తో రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 టైమ్స్ డి అని మనకు తెలుసు. ఏ మనకు తెలుసు, ఇక ఇక్కడ ఉంది 63 రాసేసుకో సింపుల్గా. n-1 యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తున్నాను, నాకు అది తెలియదు కనుక n-1 యాజ్ ఇట్ ఈజ్. కామన్ డిఫరెన్స్ ఇక్కడ 2, ఇదిగో ఫైండ్ అవుట్ చేశాను, ఈ 2 రాశాను. సో ఇక్కడ 63 యాజ్ ఇట్ ఈజ్ ఉంచి 2 ఇంటూ n 2n మైనస్ 2 1 2 రాసేసా. మళ్ళీ 63లో ఈ 2 సబ్ట్రాక్ట్ అయిపోయి నీకు an is equals to 61 అవుతుంది. ఇక్కడ 63 2 పోయి ప్లస్ 2n మిగులుతుంది. ఇందులో ఎంత టర్ము 61 ప్లస్ 2n. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఫస్ట్ టర్ము A1, ఇది A2, A3 ఇలా వెళ్తానే ఉంటుంది. ఇందులో ఉన్న an ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో A1 ఈజ్ నథింగ్ బట్ A, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. క్లియర్. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు తెలుసు, ఇదిగో A2 10 మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. క్లియర్. నౌ కమింగ్ టు an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 టైమ్స్ D. దీన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. A అంటే 3 ప్లస్ n-1 నాకు తెలియదు ఇందులో ఎంత టర్మ్ ఎంత అన్నది, కానీ కామన్ డిఫరెన్స్ 7తో మల్టిప్లై చేయి. సో 3 ప్లస్ 7 ఇంటూ n 7n మైనస్ 7 1 7. సో ఇక్కడ 7n ముందు రాసుకుని 3 మైనస్ 7 అంటే -4. దిస్ ఈజ్ ద ఎంత టర్మ్ ఆఫ్ సెకండ్ సీక్వెన్స్. ఈ సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ ఇదే. మీరు కావాలని ట్రై చేయండి. 1 పెట్టామని ఇక్కడ 1 వస్తుంది. అంటే 1 పెడితే 1 అవుతుంది. A1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 వస్తుంది. 7 times 1 minus 4, 7 minus 4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. ఇది ఫస్ట్ టర్మ్ వచ్చేది. ఒకవేళ ఇక్కడ నువ్వు సెకండ్ టర్మ్ కావాలనుకో
7 times 2 minus 4 అంటే ఎంత అవుతుంది? 2 7 ఇక్కడ ఎంత? 14 minus 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత? 10. కావాలంటే చూసుకోండి 10 వచ్చింది. అలాగా ప్రతిదానికి ఒక ఎంత టర్మ్ ఉంటుంది. దీనికి కూడా ఎంత టర్మ్ అంతే సింపుల్గా n1 అయిందనుకో. ఇక్కడ సపోజ్ a1 ఈజ్ ఈక్వల్ టు 61 ప్లస్ 2 టైమ్స్ 1 n వాల్యూ 1 కనుక 61 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 63 మళ్ళీ వస్తే అందులో టర్మ్. కానీ ఇందులో ఉన్న ఎంత టర్మ్కి వాడు ఈక్వల్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ద nth టర్మ్స్ ఆఫ్ 2 APs ఆర్ ఈక్వల్ అన్నాడు. అంటే ఇందులో ఉన్న ఎంత టర్ము ఇందులో ఉన్న ఎంత టర్మ్కి ఈక్వల్ అయితే మనకి కావాల్సింది వచ్చేస్తుంది అన్నమాట. సో నేను ఇక్కడ చేస్తాను, అది సింపుల్గా మీరు చూసుకోండి ఒకసారి. నా యాజ్ పర్ ద ప్రాబ్లం ఇక్కడ నేను రాసుకుంటా, యాజ్ పర్ ద ప్రాబ్లం ఇందులో ఉన్న ఎంత టర్మ్ ఎంత? 61 ప్లస్ 2n ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో ఉన్న ఎంత టర్ము 7n మైనస్ 4. సో ఇక్కడ ఈ -4 యువతల పట్టుకెళ్తే 61 ప్లస్ 4 అవుతుంది. ఈ 7n ఇక్కడ ఇలాగా ఉంటుంది. ఈ ప్లస్ 2n యువతలంకి వస్తే -2n అవుతుంది. ఇక్కడ అప్పుడు నాకు 5n మిగులుతుంది. ఇక్కడ 65 అవుతుంది. 65/5 ఈజ్ ఈక్వల్స్ టు n అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 13. 13 5s ఆర్ 65. అంటే ఇందులో ఉన్న 13th టర్ము ఎంత వస్తుందో ఇందులో ఉన్న 13th టర్మ్ కూడా అంతే వస్తుంది అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మై n వాల్యూ ఈజ్ 13. ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్ వాల్యూ. సో ఇందులో ఉన్న n వాల్యూ నేను 13 పెడితే ఇందులో నేను n వాల్యూ ఎంత పెట్టాలి? ఇక్కడ 13 పెట్టాను అనుకో, A13 అవుతుంది. A13 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది? ఇది ఎంత వాల్యూ ఎంత ఉంది నాన్న ఇక్కడ? 61 ప్లస్ 2n. 61 ప్లస్ 2 టైమ్స్ 13. 61 2 టైమ్స్ 13 26. యాడ్ చేస్తే 0 వస్తుంది. 8 ప్లస్ 1 90 వస్తుంది అన్న. నౌ 64 కదా, 61. 61 ప్లస్ 26 ఇది 61 కదా. ఒకసారి నీట్గా వేద్దాం. ఓకే, 61 ప్లస్ 26 ఎంత వస్తుంది? 7 8 87. ఓకే, 87 వచ్చింది కదా. ఇక్కడ రాద్దాం 87. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఎంత రావాలి? 87 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ A13. ఇక్కడ A13 బి కాన్సంట్రేట్. ఇక్కడ 7 టైమ్స్ 13. 7 టైమ్స్ 13 మైనస్ 7. 4. ఓకే ఓకే ఓకే, సారీ నన్ను. ఓకే, నేను ఇక్కడ చేస్తాను. సో an ఈజ్ ఈక్వల్స్ టు 7n మైనస్ 4. 7 టైమ్స్ 13 మైనస్ 4. 7 3s ఆర్ 21 2 91. 91 మైనస్ 4 హౌ మచ్? 87. చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడెక్కడ 13th టర్మ్ ఇందులో ఎంత వస్తుందో 13th టర్మ్ కూడా ఇందులో అదే వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము. ట్రై చేయండి.